సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజనులతో భోగ్భండర్ పూజలు చేసి వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి అందరినీ అలరించారు. శ్రీ సంత్ సేవాలాల్ కృషితో నేడు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో 12 కోట్ల మంది గిరిజన విధివిధానాన్ని కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున సేవాలాల్ జయంతి జరుపుకోవాలన్నారు. బంజారా భవన్పైన మరుసటి సంవత్సరం నాటికి స్లాబ్ బోసి పూర్తి చేస్తామన్నారు. సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు మన అందరిపై ఉండి వర్షాలు పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుతున్నానన్నారు. 827 సంవత్సరాల కింద సంత్ సేవాలాల్ మహారాజ్ గారి అనంతపూర్లో జన్మించి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలతోటి దాదాపు 12 కోట్ల మంది ఈరోజు మీ యొక్క విధి విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి మాట. తప్పకుండా మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ సేవాలాల్ గారి ఆశీర్వచనము మార్గదర్శకత్వంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎవరి తప్పికతో వస్తే వారిని తప్పిక చేయడం ఇవ్వడము, ఎవరి సాయం అడిగితే వారు సాయం చేయడము, ఒక సేవా గుణంతో మరి ముందుకు పోవాలి, కష్టపడి మరి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగిన అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు భోగపడ్డారు సందర్భంగా విజ్ఞప్తి పవన్ కోరుకుంటా ఉన్నాను. నేను ఈ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఫిబ్రవరి 15 జయంతి నాడే ఎటు ఒకరోజు అటు ఇటు కాకుండా అదే రోజు నాడు సేవాలాల్ జయంతి వేయడం హుస్నాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి మాటని సందర్భంగా దాని తదుపరి రూరల్ చేసుకోవచ్చు. కానీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఈ సంఘాల తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుందామనేటువంటి నిర్ణయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చే నాటికి తప్పకుండా పైన స్లాబ్ తోటి ఈ హాల్ పూర్తిగా వాడుకునే విధంగా, ఎందుకంటే మీరు గతంలో 10 సంవత్సరాల పాటు ఈ సందర్భంగా చూసినారు. రోడ్డుకి ఎంత ఇబ్బంది ఉండే, దీనికి సంబంధించి ఇప్పటికే మనొక 45 లక్షల రూపాయలతో పెట్టుకున్నాం. నేను జీవో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకుందాం అంటే జీవో వచ్చే వరకు ఆలస్యమైన పర్వాలేదు చెప్పినారు. తప్పకుండా దీని అభివృద్ధికి సంబంధించి పూర్తి చేసే బాధ్యత నాది. జీవో తీసుకొచ్చి దీనికి అందరికి ఉపయోగించుకునే విధంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ, ఎందుకంటే అటు రావడం పోవడం ఉంటే మీకు ఈ సౌలభ్యం ఉంటుందని రావడానికి సంబంధించి మీరు అందరూ వచ్చినప్పుడు ఓ ఏడాది కింద చూసినారు, ఇప్పుడు చూసినారు, మార్పు కనబడుతుంది అసలు. ఆ విధంగా ఈ యొక్క గిరిజన భవన్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారనే మాట మనవి చేస్తూ నేను ఒకటి కోరుతా ఉన్నా. రాజకీయాలు వేరే సోదరుడు చెప్పినట్టుగా సంఘ ఐక్యత ముఖ్యం. సంఘంలో మీ అందరికీ సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తప్పకుండా ప్రభుత్వం దగ్గర అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్న కొరకు రాజకీయాలకు ఖచ్చితంగా ఉండాలని నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. నేను సంఘానికి సంబంధించిన మీ యొక్క అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే సోదరుడు చెప్పినట్టుగా ఇది సింగరేణికి సంబంధించిన నాలుగు ఉంటే నేను దాని మీద పోరాటం చేస్తున్నాను, తప్పకుండా సాధించుకుందాం. కానీ వాస్తవం ఇక్కడ ప్రజలు మీకు అందరి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ సిద్దిపేటలో కలిపినారు. దీన్ని తప్పకుండా భవిష్యత్తులో ప్రభుత్వం ఆ సరిహద్దులు మార్చినప్పుడు మనం మార్చుకుందామనే నిర్ణయం ప్రకారం మీ అందరి ఆకాంక్ష ప్రకారంగా దాని నిర్ణయంలో కూడా ముందుకు కదులుతామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఆ సేవాలాల్ మహారాజ్ మేరిమా యాడికి సంబంధించినటువంటి ఆశీర్వచనం మీ అందరిపైన మనందరిపైన ఉండి అందరికి మంచి వర్షాలు వారి పంటలతోటి ఆయురారోగ్యాలతో అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ భోగపడ్డాల సందర్భంగా శుభాకాంక్షలు. ఈ గిరిజన భవన్ కానీ గిరిజన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వ పక్షాన మీరు అందరం కలిసి మరి అభివృద్ధి దిశలో తీసుకుపోదామని మనం చేస్తూ అందరికీ నా ఉదయం